అరాచక శక్తుల నుండి నిర్మల్ను కాపాడాలి అని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న తరుణంలో నిర్మల్ మున్సిపాలిటీ అరాచక శక్తుల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. బాలాజీవాడ, త్యాగవాడ, కోలిమండ, సోఫీనగర్, నటరాజ్ నగర్ తదితర కాలనీల్లో పర్యటించిన ఏలేటి మహేశ్వరరెడ్డి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. నిర్మల్ మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రధానంగా పోటీ మజ్లిస్ పార్టీకి బీజేపీకి మధ్య ఉందని ఆయన తెలిపారు. మజ్లిస్ కు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అంటకాగుతున్నాయని ఆరోపించారు. పరస్పరం సహకరించుకుంటూ నిర్మల్ మున్సిపాలిటీలో బీజేపీని ఓడించేందుకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. మజ్లిస్, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పన్నుతున్న కుట్రల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒకవేళ నిర్మల్ మున్సిపాలిటీ మజ్లిస్, కాంగ్రెస్, బీఆర్ఎస్ చేతుల్లోకి వెళితే మజ్లిస్ కు చెందిన అరాచక శక్తులు పేట్రేగిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టాలని ఆ ప్రభుత్వాన్ని మార్చి కాంగ్రెస్ ని గెలిపిస్తే 420 హామీలు 6 గ్యారెంటీలతోటి ప్రజల్ని పూర్తిగా మోసం చేసి ఇచ్చిన హామీలు నెరవేర్చక నా ఆడపడుచులకు 2500 ప్రతి నెల ఇస్తామని 2 సంవత్సరాలు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వనటువంటి రాక్షస ప్రభుత్వం ఇది. నా యువకులకి ఉద్యోగాలు ఇస్తామని పూర్తిగా మోసం చేసి ఉద్యోగాలు ఇవ్వకుంటే నిరుద్యోగ వృద్ధి ఇస్తామని చెప్పి మోసం చేసింది. 4000 రూపాయలు ప్రతి నెల యువతకు ఇస్తామన్నారు. విద్యార్థులకు స్కూటీలు కొనిస్తామన్నారు. వృద్ధాప్య పెన్షన్ 2000 4000 చేస్తామన్నారు. 4000 కాదు కదా, కనీసం కొత్త పెన్షన్ ఇవ్వడానికి కూడా చేతులు రావడం లేదు. ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసింది. రైతుల్ని మోసం చేసింది, యువతను మోసం చేసింది, విద్యార్థుల్ని మోసం చేసింది, చివరకు వృద్ధులకు కూడా పెన్షన్ అంశంలో మోసం చేసింది. ఒకవైపు పూర్తిగా ఇచ్చిన హామీలు నెరవేర్చక మరొక వైపు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు, అనేక సార్లు అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అనేకమైనటువంటి కుంభకోణాలను బయటపెట్టిన, అనేకమైనటువంటి అవినీతి అంశాలను కూడా బయటపెట్టిన, సాక్ష్యాధారాలతో అవినీతిని బయట పెడితే కనీసం ముఖ్యమంత్రి జవాబు కూడా చెప్పలేకపోయింది. ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను, ఒకవైపు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధిమయం చేసి ఒకవైపు పూర్తిగా ఈ రాష్ట్రాన్ని అవినీతిమయం చేసి మరోవైపు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తా ఉన్నారు. మిత్రులారా, ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓట్లు అడుగుతా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నా. ఇచ్చిన హామీలు నెరవేర్చలే, అభివృద్ధి కూటబడ్డది. అది అది ఇది ఒకవైపు ఇచ్చిన హామీలు నెరవేర్చలే, మరొక వైపు అభివృద్ధి కుంటపడ్డది. 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం మున్సిపాలిటీలకు కనీసం 100 రూపాయలు మంజూరు ఇవ్వాలి. 2 సంవత్సరాల నుంచి అనేక మార్లు ముఖ్యమంత్రి గారిని అడిగిన మున్సిపాలిటీలకు కనీసం అభివృద్ధి కోసం నిధులు లేవు. నిర్మల్ మున్సిపాలిటీ దాదాపు 13 కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నది. చివరకు కాంట్రాక్టర్లు 2 సంవత్సరాల నుంచి అనేక సార్లు ముఖ్యమంత్రి గారిని అడిగిన నిర్మల్ పట్టణంలో నిర్మల్ మున్సిపాలిటీ దాదాపుగా 13 కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నదని, దాని మీద ఆక్షన్ పెట్టిందని, మరి ఇప్పటి వరకు అడిగిన ప్రతిసారి కూడా తప్పకుండా ఇస్తామని చెప్పి నిర్మల్ మున్సిపాలిటీ కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క మున్సిపాలిటీకి కూడా నిధులు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే ఇంతకన్నా సిగ్గుచేటు లేదని తెలియజేస్తా ఉన్నాను. అభివృద్ధికి నిధులు లేవు, ఇచ్చిన హామీలకు నిధులు లేవు, కనీసం సంక్షేమ కార్యక్రమం చేయడానికి నిధులు లేవు.
మరి ఏ ముఖం పెట్టుకొని ఈ రోజు ఓట్లు అడుగుతా ఉన్నారంటే కేవలం మైనార్టీ ఓట్ల మీద బలంతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు వచ్చిన మాట వాస్తవం కాదా అడుగుతా ఉన్నా. కేవలం వారి బలమంతా టిఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ కలిసి ఒక డూప్ ఫైట్ చేస్తా ఉన్నాయి. వాళ్ళందరూ కలిసి కట్టుకొని భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఒక కూటమి చేసుకొని ఈరోజు పోరాటం చేస్తా ఉన్నాయి. మీరు చూసిండ్రు, పక్కన ఉన్నటువంటి బైన్సా చూసిండ్రు. బైన్సాలో గత 15 సంవత్సరాల నుంచి మజ్లిస్ పాలిస్తా ఉన్నది. అక్కడ ఏ పరిస్థితి ఉన్నదో మీరు చూస్తా ఉన్నారు, ఏ పరిస్థితి ఉన్నదో మీరు గమనిస్తా ఉన్నారు. అలాంటి బైన్సాలో జరుగుతున్నటువంటి హింసను మీరు